గజం కేవలం 826 రూపాయలకే. 12 సెంట్ల భూమి కేవలం 5 లక్షలు మాత్రమే. నమస్తే మాధవిరెడ్డి గారు. నమస్తే అండి. మాధవిరెడ్డి గారు, ఇప్పుడు సంపాదన ఏమో తక్కువ ఉంటుంది, బట్ మనకున్న ఫైనాన్షియల్ గోల్స్, రెస్పాన్సిబిలిటీస్ ఏమో చాలా ఎక్కువ ఉంటాయి. అవునండి. అంటే ఇప్పుడు పిల్లల స్కూల్ ఫీజులు కానివ్వండి, లేదంటే ఇంకొంతమందికి ఒక సొంత ఇల్లు కొనుక్కోవాలో, లేదంటే కారు కొనుక్కోవాలనో, లేదంటే రిటైర్మెంట్ ప్లానింగ్, లేదంటే పెద్దవాళ్ళ రెస్పాన్సిబిలిటీస్, అంటే ఇవన్నీ తలకి మించి ఎక్కువ ఉంటాయి అనమాట. సంపాదన ఏమో తక్కువ ఉంటుంది, బట్ రెస్పాన్సిబిలిటీస్, గోల్స్ ఏమో చాలా ఎక్కువ ఉంటాయి. మరి ఇటువంటి అప్పుడు మనం ఎట్లా మేనేజ్ చేసుకోవాలి అంటారు అసలు? డెఫినెట్లీ అండి. మా వ్యూవర్స్ కూడా చాలా మంది ఇదే క్వశ్చన్ వేస్తారు, మేడం మీరు అన్నీ కూడా అంత సేవ్ చేయండి, ఇది చేయండి, అది చేయండి అని చెప్తారు, బట్ మా ఇన్కమ్ చూస్తే అంత లేదు. సో హౌ వీ కెన్ మేనేజ్ అవర్ ఫైనాన్సెస్ విత్ లిమిటెడ్ ఇన్కమ్, లిమిటెడ్ రీసోర్సెస్ ఉండేటప్పుడు మనం ఈ మ్యాక్సిమం గోల్స్, అంటే అన్నీ రీచ్ అవ్వకపోయినా కొన్ని ఇంపార్టెంట్ గోల్స్ అయితే రీచ్ అవ్వాల్సిందే కదండి. ఇప్పుడు వాళ్ళ రిటైర్మెంట్ ప్లానింగ్ చూసుకోవాలి, పెద్దవాళ్ళని చూసుకోవాలి, పిల్లలు చదివించాలి, ఇవైతే నో వన్ కెన్ అవాయిడ్ చేయలేము కదా. సో అలాంటప్పుడు ఎలా మనము మన మనీని మేనేజ్ చేసుకుంటే ఈ తక్కువ ఇన్కమ్తోనే మనం గోల్స్ని ఎక్కువగా రీచ్ అవ్వగలము అనేది మనం పాయింట్ చూసుకుంటే, ఫస్ట్ ఏంటంటే క్లబ్ ఆల్ యువర్ గోల్స్ అండి. అంటే ఎగ్జాంపుల్ మీ రిటైర్మెంట్ ప్లానింగ్ ఒక 1 crore గోల్ పెట్టుకున్నారు, పిల్లల హైయర్ ఎడ్యుకేషన్కి ఒక్కొక్క చిల్డ్రన్కి ఒక 50 lakhs అట్లా పెట్టుకున్నారు. సో మీరు ఇంకేదైనా ఇల్లు ఏదైనా పర్చేస్ చేయాలి, ప్లాట్ ఏదో పర్చేస్ చేయాలి అనుకున్నారు, దానికి ఒక గోల్. సో ఆల్ టుగెదర్ యూ కీప్ ఇట్. సో పెట్టిన తర్వాత మీకు ఎవ్రీ మంత్ ఎంత సేవ్ చేస్తే మనము ఆ గోల్స్ని రీచ్ అవుతాము అనేది మీకు ఆ డిఫరెన్స్ తెలియాలి. అంటే ద డిఫరెన్స్ బిట్వీన్ యువర్ గోల్ అండ్ వాట్ యూ కెన్ డూ. ఎగ్జాంపుల్, ఆ గోల్స్ రీచ్ అవ్వడానికి నెలకి 50,000 సేవ్ చేయాలని ఉందనుకోండి, మీ దగ్గర ఉన్న ఫెసిలిటీ ఓన్లీ 10,000. సో దాన్ని బట్టి మనం ఎంతవరకు రీచ్ అవ్వగలము, దాని మధ్యలో ఉన్న గ్యాప్ ఎంత, ఆ గ్యాప్ అనేది మీకు తెలిసిందనుకోండి, దెన్ యూ కెన్ వర్క్ టువర్డ్స్ టు ఇంక్రీజ్. దానికి ఏం చేయాలి అంటే మనం కొంచెం లైఫ్ స్టైల్ అనేది తగ్గించాలండి డెఫినెట్లీ, బికాస్ దెర్ ఈజ్ నో అదర్ ఆప్షన్. సో వేరే వాళ్ళని చూసి మనం కూడా 3 bedroom హౌస్ అని కాకుండా 2 bedroom హౌస్, వాళ్ళలా ఒక 30 lakhs కార్ కాకపోయినా ఒక 10 lakhs కారు, ఇట్లా మన లైఫ్ స్టైల్ని కానీ మీరు కొంచెం మౌల్డ్ చేసుకున్నట్లయితే కొంచెం ఈజీ అవుతుందండి. మీ ఇంపార్టెంట్ గోల్స్ అయినా ఈ పిల్లల హైయర్ ఎడ్యుకేషన్, మీ రిటైర్మెంట్ ప్లానింగ్ చాలా ఇంపార్టెంట్. సో దిస్ ఇస్ ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్. ఫస్ట్ మనం ఆ డిఫరెన్స్ అనేది తెలుసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే ఎర్లీగా స్టార్ట్ చేసేయాలండి. ఎవరి దగ్గర అయితే ఈ ఇన్కమ్ అనేది తక్కువ ఉండి రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ ఉన్నాయి, పేరెంట్స్ని చూసుకోవాలి, పిల్లల హైయర్ ఎడ్యుకేషన్ చూడాలి, రిటైర్మెంట్ అన్నీ ఉన్నప్పుడు మీరు ఎంత ఎర్లీగా స్టార్ట్ చేస్తే మీ తక్కువ అమౌంట్ కూడా ఈ గోల్స్ టైంకి చాలా చక్కగా రీచ్ అయిపోతారు. అంటే ఇప్పుడు మీకు 20 years టైం ఉంటుంది, 15 years టైం ఉంటుంది, అంటే మీ పిల్లలు ఓన్లీ ఒక 2 years అనుకోండి, యూ గాట్ అనదర్ 15 years టైం. ఈ 15 years టైంలో మీరు ఒక 5,000 పెట్టినా చాలా వరకు రీచ్ అవుతారు అలా అనమాట. సో ఎవరైతే కొంచెం తక్కువ అమౌంట్ పెట్టగలరో అట్లీస్ట్ టైం ఎక్కువ చేయండి. సో స్టార్ట్ ఎర్లీ. సో 20 yearsలో కాంపౌండింగ్ ఎఫెక్ట్తో మీరు ఈజీగా ఒక 5,000 10,000తో కూడా మీరు మీ గోల్స్ని ఈజీగా రీచ్ అవుతారండి. దిస్ ఇస్ ద ఫస్ట్ మంత్ర. అండ్ థర్డ్ వన్, లైఫ్ స్టైల్ని మనం తగ్గించుకోవాలి. కొంచెం లైఫ్ స్టైల్ తగ్గించుకొని సేవింగ్స్ని ఇంప్రూవ్ చేసుకోవాలి. అండ్ డెఫినెట్లీ నాట్ గెట్టింగ్ ఇన్ టు ద ఈఎంఐస్ అండి. వీళ్ళైతే లోన్ తీసుకోవడానికి చాలా ఆలోచిస్తేనే మంచిదండి. అంటే వెకేషన్కి ఒక లోను, షార్ట్ టర్మ్ గోల్స్, ఒక కార్కి ఒక లోను, లేకపోతే ఒక హౌస్కి ఒక లోను. ఈ లోన్స్ ఎంత తగ్గించుకుంటే అంత మంచిదండి. ఇప్పుడు మీకున్న శాలరీ అంత ఈఎంఐస్కి వెళ్ళిపోతే ఇక గోల్స్ ఎలా రీచ్ అవుతారు? సో ఇప్పుడు హౌస్ అనేది అంత ఇంపార్టెంట్ కాదండి వీళ్ళకైతే, ఎందుకంటే దానికే ఈఎంఐ 40,000 వెళ్ళిపోయింది అనుకోండి. సో మీరు మిగతా గోల్స్ మీద అసలు స్పెండ్ చేయలేరు. బెటర్ మీరు 20,000 రూపీస్ రెంట్కుంటే ఆ 30,000 యూ కెన్ స్పెండ్ ఆన్ దిస్ గోల్స్. సో బెటర్ యూ బీ ఇన్ ద రెంటెడ్ హౌస్. ఆ ఈఎంఐ అమౌంట్ ఏదైతే మిగులుతుందో ఆ ఈఎంఐ అమౌంట్ని మనం ఈ గోల్స్లో ఇన్వెస్ట్ చేస్తే మీరు ఈజీగా ఈ గోల్స్ అన్నీ రీచ్ అవుతారండి. ఒక్కసారి మీరు పర్సనల్ లోన్స్ కానీ, కార్ లోన్ కానీ, హోమ్ లోన్ కానీ తీసుకునేటప్పుడు ఒక్కసారి ఆలోచించండి. మీకున్న రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ, మీకున్న ఇన్కమ్ తక్కువ. సో వీ నీడ్ టు లిమిట్ ఆర్ ఈఎంఐస్. అది ఒకటి జాగ్రత్తగా చూసుకోవాలండి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, మీ ఈ స్టేజ్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రతి ఒక్క చిన్న మిస్టేక్ కూడా చాలా కాస్ట్లీ అవుతుందండి ఇన్వెస్ట్మెంట్స్లో. మిగతా వాళ్ళు అనుకోండి, దే హ్యావ్ గుడ్ అమౌంట్ ఆఫ్ మనీ, వాళ్ళకి ఒక మిస్టేక్ చేసినా మళ్ళీ దాన్ని రికవర్ చేసుకుంటారు.
మళ్ళీ ముందుకెళ్తూ ఉంటారు లైఫ్లో. కానీ ఇక్కడ ఈ సిచ్యువేషన్లో ఏంటంటే ఒక్క మిస్టేక్ చేసినా చాలా టైం పట్టేస్తుందండి రికవర్ చేసుకోవడానికి. ఫైనాన్షియల్ మిస్టేక్స్ విల్ మేక్ యూ లైక్ ఒక 10 years బ్యాక్ తీసుకెళ్ళిపోతుంది ఒక్క చిన్న మిస్టేక్. సో ఇలాంటి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఒక్క ఫైనాన్షియల్ మిస్టేక్ లేకుండా చూసుకుంటూ వెళ్తే డెఫినెట్గా గోల్స్ రీచ్ అవ్వగలరండి. అండ్ ఫైనాన్షియల్ ప్లానర్ని పెట్టుకోండి, ఫైనాన్షియల్ ప్రొఫెషనల్స్ని మీరు ఎంగేజ్ చేసుకోండి. ఎందుకంటే మీరు చేసే మిస్టేక్ కన్నా వీళ్ళకి ఇచ్చేది ఏమి ఉండదు, 1% ఉంటుంది. బట్ ఒక్కసారి మిస్టేక్ అయితే మీరు మళ్ళీ దాన్ని రికవర్ చేసుకోలేరు. సో దిస్ ఈస్ ద వన్ థింగ్. మళ్ళీ వీళ్ళు చేసే ఎక్కువగా మిస్టేక్స్ ఏంటంటే ఒక సుకన్య సమృద్ధి స్కీమ్ తీసుకోవడం, ఒక 5,000 అందులో పెట్టడము, లేదు అంటే ఒక పిఎఫ్లో ఎక్కువ అమౌంట్ని పెట్టడం రిటైర్మెంట్ ప్లాన్కి, లేకపోతే ఒక పోస్ట్ ఆఫీసుల్లో పెట్టడం, గోల్డ్ స్కీములు పెట్టేయడం, ప్రతి ఒక్కరు ఒక 3,000 4,000 గోల్డ్ స్కీమ్ పెట్టడము. ఎక్కువగా ఈ క్లయింట్స్ మేము చూసేది ఏంటంటే చిట్స్లో పెట్టడం. ఈ 5 చాలా కేటగిరీస్లో మీరు అట్లీస్ట్ ఒక 2 కేటగిరీస్లోనైనా ఉండొచ్చు. ఇవన్నీ కూడా మీరు గమనించాలండి. 7 to 8%, 6 to 8% రిటర్న్స్ ఇచ్చేవే ఈ లిస్ట్ ఆఫ్ వాట్ యూ డూ. వీళ్ళకి ఏంటంటే భయం, ఎందుకంటే తక్కువ అమౌంట్ వస్తుంది కదా, ఇంకెక్కడికైనా వెళ్తే ఇంకేమైనా అవుతుందని ఆ భయంతో వీళ్ళు ఇంకొంచెం అంటే నాట్ టేకింగ్ రిస్క్ ఈజ్ ఆల్సో ఈజ్ మేకింగ్ మోర్ రిస్క్ యువర్ లైఫ్లో రిస్క్ తీసుకోకపోతే ఇంకొంచెం ఇంకా రిస్కేనండి. బట్ ఆ ప్రొఫెషనల్ హెల్ప్తో మీరు రిస్క్ తీసుకుంటే బెటర్గా ఉంటుంది. సో ఈ గోల్డ్ స్కీమ్లు, ఈ చిట్లు, ఈ పోస్ట్ ఆఫీసులు వీటి నుంచి కొంచెం బయటకు వచ్చారనుకోండి, డెఫినెట్లీ దే క్యాన్ రీచ్ ద గోల్స్ మ్యాక్సిమం. అండ్ ఇంకొకటి వీళ్ళు చేసే మిస్టేక్ ఏంటంటే ఈ హెల్త్ ఇన్సూరెన్స్లు అవి కరెక్ట్గా తీసుకోరండి. ఒకసారి ఒక 2 premiums కడతారు, మళ్ళీ ఇంట్లో ఏవో ప్రయారిటీస్ వేరే ప్రయారిటీస్ రాగానే అరే ఇయర్ కట్టలేదు అని చెప్పి వదిలేస్తారు. వదిలేగానే అప్పుడే కనీసం ఏదైనా ఇంట్లో ఫ్యామిలీలో ఒక్క మెంబర్కి జరిగినా ఆ 2-3 lakhs అయిపోతాయి. దానికి మళ్ళీ లోన్స్ తీసుకోవడము, మళ్ళీ ఆ లోన్స్ కట్టడం, అంటే ఇక లైఫ్ అంతా ఇంకా కొంచెం ముందుకెళ్ళడం, మళ్ళీ 2-3 steps ముందుకెళ్తే ఓ 2-3 steps బ్యాక్ వెళ్తూ ఉంటుంది. సో ఇలా చేయకుండా ఉండాలంటే మీ మొత్తం ఫ్యామిలీకి కొంతైనా ఒక ఇన్సూరెన్స్ కవరేజ్ ఖచ్చితంగా మెయింటైన్ చేస్తే మనము ఇలాంటి సిచ్యువేషన్స్ వచ్చేటప్పుడు బ్యాక్ వెళ్లకుండా ఉంటుంది. అట్లీస్ట్ యూ క్యాన్ గో ఫార్వర్డ్ మూవింగ్ అండ్ టువర్డ్స్ రీచింగ్ ద గోల్స్. సో ఈ ఒక్కటి మీరు ఈ మంత్రాలన్నీ కూడా మీరు చేస్తే కంటిన్యూ చేశారనుకోండి, డిసిప్లిన్డ్గా ఉంటే డెఫినెట్లీ యూ క్యాన్ రీచ్ గోల్స్ అండి. యూ క్యాన్ స్టార్ట్ ఎర్లీ అండ్ కట్ ద లైఫ్ స్టైల్. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.